భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు 1000 ఇసుక లారీలు రోడ్ల మీద అడ్డదిడ్డంగా నిలపడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది లారీలు చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారులను ఆక్రమిస్తున్నాయని, రోడ్ల మీద నిలిపివేసిన ఇసుక లారీలపై అధికారులు చర్యలు తీసుకోవటం లేదని చెర్ల మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. గత 4 రోజుల క్రితం వెంకటాపురం నుంచి భద్రాచలంకి వెళ్లే అంబులెన్స్ లో ఒక మహిళ పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతుంటే లారీలు రోడ్డు మీద అడ్డదిడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తీవ్ర అస్వస్థతకు గురైందని, ఇది అధికారులకు తెలిసినా ఏం చేయలేకపోయారని ప్రజలు అంటున్నారు. ఈ రోజు కూడా వేల లారీలు రోడ్ల మీద నిలిపివేసి ఉన్నా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చెర్ల నుండి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న లారీలన్నీ రోడ్ల మీద నుండి తీయించాలని ప్రజలు కోరారు. ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు చెర్ల మండలం నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారిలో వేల లారీలు రోడ్ల మీద నిలిచిపోయి ఇవాళ ప్రజలు ట్రాఫిక్ జామ్ అయి అంతరాయంలో ఇరుక్కపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి గతంలో కూడా ఈ లారీల మీద అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. అయినా కూడా రోడ్ల మీదనే లారీలు నిలుపుతా ఉన్నారు. ఈ రోడ్లు ఏమన్నా రేజింగ్ కాంట్రాక్టర్ల బాబులే అని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాం. ఈ అధికారులు ఎందుకు సోద్యం చూస్తా ఉన్నారు, ఎందుకు రోడ్ల మీద లారీలు జీపేయట్లేదని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి అడుగుతా ఉన్నాం. గత 3 రోజుల క్రితం ఇట్లాగే ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ లో ఒక మహిళ గర్భవతి నొప్పులతో బాధపడుతుంటే ఈ అధికారులు మాత్రం వచ్చి లారీలు తీపించినట్టు పరిస్థితి అయితే లేదు. తక్షణమే అధికారులను ఏం కోరుతా ఉన్నాం అంటే రోడ్ల మీద లారీలు నిలుపుదల చేయాలని చెప్పి, ఈ రోడ్ల మీద లారీలు ఉండటం కారణంగా ఇవాళ విద్యార్థులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. అయినా కూడా అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. లేకపోతే మాత్రం ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.